పెళ్లి రోజుకి రోహిణికి తాళి చేయించడం కోసం మీనా డబ్బులు దొంగతనం చేస్తూ బాలుకి దొరికిపోయిన మనోజ్. ఇంతకు ఏం జరిగింది? అసలు పెళ్లి రోజుకి రోహిణికి తాళి చేయించడం ఏంటి? మరి మీనా డబ్బులు దొంగతనం చేస్తూ బాలుకి అడ్డంగా దొరికిపోతే మరి మనోజ్కి ఎలాంటి శిక్ష విధించారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తానికైతే ఎవరైతే గెలవకూడదు అని ప్రభావతి మనోజ్ రోహిణి అనుకున్నారో చివరికి బాలు మీనాయే ది బెస్ట్ కపుల్ అవార్డు అయితే గెలుచుకుంటారు. ఎంత కాదనుకున్నా బాలు మీనాల మధ్య ఉన్న బాండింగే వేరు కదా. రోహిణి మనోజ్ల మధ్య కూడా ఆ బాండింగ్ ఉండదు. ఎందుకంటే రోహిణి మనోజ్ని మోసం చేస్తుంది. శృతి రవిల పట్ల కూడా ఆ బాండింగ్ ఉండదు. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళిద్దరూ గొడవలు పడ్డానికే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. కానీ బాలు మీనా అలా కాదు కదా. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ప్రేమానురాగాలతో కలిసి ఉంటారు. ఇద్దరు ఒకే మాట అనుకుని ఉంటారు. ఇద్దరు మనసులో మాట ఒకటే, ఇద్దరి ఇష్టాలు ఒకటే. ఇంకా ఆ రకంగా బాలు మీనాలే ఇద్దరు ది బెస్ట్ కపుల్ అవార్డు అయితే వస్తుంది. ఇంకా ప్రభావతి వెళ్తూ వెళ్తూ మనోజ్కి నీ కోసం ఇంటి దగ్గర హారతితో ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పింది కదా. బాలు మీనాలు ₹1,00,000 గెలుచుకుని చెక్ పట్టుకుని ఓ ఊరేగింపుగా వస్తూ ఉంటారు. ఇంకా మనోజ్ రోహిణి ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. హారతి ఇచ్చేసరికి ఏదిరా చెక్ ఇచ్చారా క్యాష్ ఇచ్చారా అంటూ మాట్లాడేసరికి మాకు బెస్ట్ కపుల్ అవార్డు రాలేదు అనేసరికి ఎవరికి వచ్చిందిరా అని చెప్పాను. కానీ బాలు మీనాకే వచ్చిందనేసరికి సత్యం మొహంలో సంతోషం ఉంటుంది. కానీ ప్రభావతి మొహం మాడిపోతుంది. ఈ లోపు వాళ్ళు మేళ తాళాలతో డ్యాన్సులు వేసుకుంటూ చెక్కు తీసుకుని ఎంతో సంతోషంగా బాలు ఇంటికొస్తాడు. హారతివి ప్రభా అని చెప్పనేసరికి వాళ్ళక నేనా అని చెప్పనగానే నేను ఇస్తానులే అన్నయ్య అంటూ ఇంకా కామాక్షి కాస్త హారతి తీసుకుని వచ్చి బాలు మీనాకి హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తుంది. నాకు తెలుసురా బాలు, మీరిద్దరే బెస్ట్ కపుల్కి విన్ అవుతారని నాకు తెలుసు అనగానే థ్యాంక్స్ అత్త అని చెప్పాను. కానీ మీ ఇద్దరు ఉన్నట్టు ఇంట్లో ఎవ్వరూ ఉండర్రా, మీ అమ్మ మీ నాన్న కూడా ఉండరు. మీ ఇద్దరి పెళ్ళి అనుకోకుండా చేసినా మీ ఇద్దరు మాత్రం ఒకరి కోసం ఒకరంటూ బ్రతుకుతారు అనేసరికి చాలా సంతోషపడతారు. ఇంకా మీనా బాలు అయితే ఇంకా అందరు కూడా వెళ్ళండి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి ప్రభావతి కాస్త విసుక్కుంటూ వెళ్ళిపోతుంది. అమ్మ మీనా అమ్మ బాలు ఇద్దరు చాలా సంతోషంగా ఉంది. నువ్వొచ్చావమ్మా అని చెప్పనేసరికి అవును, మీ ఇద్దరు బెస్ట్ కపుల్ విన్నాక అవార్డుగా వచ్చిందని మీ ఇద్దరికి పూలదండలు తీసుకొచ్చానంటూ ఇద్దరికి పూలదండలు ఇచ్చి ఒకరి మెడలో ఒకరు వేసుకోండి అని పార్వతి కాస్త ఇస్తుంది. ఇచ్చేసరికి ఇంతకు మించి ఏమి గిఫ్ట్లు ఇస్తారులే అనుకుంటూ ప్రభావతి అనుకుంటుంది. నువ్వు ఆ మాత్రం కూడా ఇవ్వలేవు కదా ప్రభా, మొహం చూస్తేనే చిట్లించుకుంటున్నావు. నీకు అసలు వీళ్ళంటే ఇష్టం ఉండదు కదా, అయినా నీకేం సంబంధం, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని చెప్పి సత్యం అనేసరికి ఇంకా మీనా అయితే చాలా సంతోషపడిపోతుంది. మనం పైన రూమ్ కట్టుకోవడానికి ₹1,00,000 మనకు ఉపయోగపడతాయి కదండి అని చెప్పాను. కానీ అవును మీనా, ఈ ₹1,00,000 కూడా తీసుకువెళ్ళి ఆ డిబ్బీలోనే దాచిపెట్టే అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి ఇంకా మీనా కాస్త డిబ్బీలో ఆ ₹1,00,000 కూడా వేసేసి మళ్ళీ డిబ్బీ తాళం వేసేస్తుంది. తాళం వేసేసి డిబ్బీ తాళం దానికే పెడుతుంది కదా, ఆ డిబ్బీ కిందే జాగ్రత్తగా పెడతారు. ఎవరు అంత తీసుకుని సాహసం చేస్తారని అనుకోరు ఇద్దరు కూడా. ఇంకా మీనా బాలు అలాగే ప్రతిరోజు కష్టపడి ఎంతో కొంత డబ్బులు మిగిల్చుకోవడం, ఆ డబ్బులు తెచ్చి అందులో వేయడం. పైగా రెండో కారు కూడా కొన్నారు కదా, దాని ఈఎంఐకి సంబంధించిన డబ్బులు దానికి కట్టేస్తూ మిగిలిన డబ్బులు రాజేష్కి కొన్ని ఇచ్చి మిగిలిన డబ్బులు ఎంతైతే ఉంటాయో అంతా కూడా తీసుకొచ్చి ఆ డిబ్బీలోనే దాచిపెడతారు. ఎక్స్ట్రా ఖర్చులంటూ ఏమీ చేయరు. అప్పుడప్పుడు మీనాకు మాత్రం చీర కొని తీసుకొస్తూ ఉంటాడు బాలు అయితే. ఎందుకండి ఖర్చులు, ఈ డబ్బులు ఉంటే ఎందుకైనా వస్తాయి కదా, మన రూము కట్టుకునేంత వరకు ఇలా వృధా ఖర్చులు ఏమీ చెయ్యొద్దండి అని చెప్పాను. కానీ ఏం కాదులే మీనా, ₹1,000 కదా, ₹1,000లో నీకు మాత్రం చీర కూడా తీసుకురాకూడదా, నువ్వు నా కోసం కష్టపడుతున్నావు అని. కానీ మీకోసం కాదండి, మన కోసం కష్టపడుతున్నాను. మీరు నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని. మీరు ఇంటికి వచ్చి అమ్మయ్య ప్రశాంతంగా కొంచెం సేపు నిద్రపోదామంటే ఎక్కడా ప్లేస్ కూడా లేదు. రాత్రులు పడుకోవడానికే తప్ప పగలు మనం రెస్ట్ తీసుకోవడానికి కూడా గది లేదు. మీకు అలాంటి పరిస్థితి రాకూడదు
ఉండకూడదు, వీలైనంత తొందరగానే మన ఇద్దరం రూమ్ కట్టుకోవాలండి అని చెప్పి మీనా బాలు మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా సత్యం వస్తాడు. మీకు ఈ గతి వచ్చింది నా వల్లే కదా, ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు మాకు కూడా రూము మొత్తం నలుగురికి 4 రూములు కట్టిస్తే సరిపోయేది, నా స్తోమత అంతవరకే ఉందిరా అని చెప్పనేసరికి ఏం పర్వాలేదులేనన్న, మా రూమ్ మేము కట్టుకుంటున్నాము, ఆ తృప్తే వేరు కదా, ఏం మామయ్య గారు మేము మా రూమ్ మేము కట్టుకోకూడదా అని చెప్పాను. కానీ అది కాదమ్మా మీనా అని చెప్పనేసరికి ఏం అనుకోవద్దు, మీరు వేరు మేము వేరు అని మేము ఎప్పుడూ అనుకోలేదు, మీరు మేము అంతా ఒకటే కదా, మీరు దాని గురించి ఆలోచించద్దు మామయ్య, అందరూ కలిసికట్టుగా ఉండడమే మంచిది, అయినా మా రూమ్ మేము కట్టుకోవడంలో ఆ హ్యాపీనెస్సే వేరు, మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మీనా కాస్త అనేసరికి నీలా అర్థం చేసుకునే భార్య నా కొడుకు దొరికినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి ఇంకా ఇద్దరిని కూడా ఎంతగానో మెచ్చుకుంటాడు సత్యం. ఎప్పుడు సత్యం ఎదుటి వాళ్ళ విషయం ఎలా ఉన్నా బాలు మీనాలు మాత్రం మెచ్చుకోవడం మాత్రం జరుగుతుంది కదా. ఇంకా అదే విషయం సుశీలమ్మకు ఫోన్ చేసి చెప్తాడు. ఏంటిరా ఏం మాట్లాడుతున్నావు సత్యం అనగానే, అవునమ్మా వాళ్ళకే బెస్ట్ కపుల్ అవార్డు వచ్చింది అనగానే, వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి వస్తుందమ్మా, బాలు మీనా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఆ రోజు మనం తొందరపడి పెళ్లి చేశాము అని తర్వాత నేను కొన్ని రోజులు బాధపడ్డాను, బాలులో మార్పు వస్తుందా, మీనా చక్కనైన అమ్మాయి, ఓపిక తగ్గ అమ్మాయి, బాలులో మార్పు తీసుకొస్తుందా లేదా అని ఒక్కొక్క క్షణం నాకు అనిపించేది, కానీ ఇప్పుడు చూస్తే ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉంది, ఆ రోజు మనోజ్ గాడు ఆ 40 లక్షలతో ఉడాయించడం వల్ల బాలు మీనాలకు పెళ్లి జరిగిందని నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఒక్కొక్కసారి చెడు జరిగినా అది మన మంచికే అని ఇప్పుడు రుజువైంది కదా సత్యం అనగానే, అవునమ్మా అని చెప్పనేసరికి వీలు చూసుకుని రామ్మ, నువ్వు వస్తే బాలు సంతోషపడతాడు, మీనా ముఖంలో కూడా సంతోషం ఉంటుంది అని చెప్పనగానే, అదే అనుకుంటున్నాను రా, వచ్చి ఒక వారం 10 రోజులు ఉందామనుకుంటున్నాను, ఈ వయసులో నాకు మీతో ఉండడం మించి సరదా ఏముంటుంది, ఇక్కడ ఉన్నా నాకు ఆ సరదా తీరదు కదా అని చెప్పనగానే, అవునమ్మా వీలు చూసుకుని రా, తొందరలోనే మనోజ్ రోహిణీల పెళ్లి రోజు వస్తుంది కదా, అప్పుడు వస్తావా అని చెప్పనేసరికి, అవును వస్తాను, వచ్చి నెలే కదా వస్తాను రా, వచ్చి నెల 5వ తారీఖు లోపు నేను వస్తాను అని చెప్పి సుశీలమ్మ చెప్తుంది. సరేనమ్మా అని చెప్పనగానే, ఏంటి మనోజ్ రోహిణీల పెళ్లి రోజు కూడా మీకు గుర్తుందేంటి అని చెప్పాను. కానీ అన్నీ గుర్తుంటాయి ప్రభా, ఏది నేను మర్చిపోను, అన్నింటి మీద నాకు బాధ్యత ఉంది, ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చాను, పైగా నీ పెద్ద కొడుకు అందరికంటే ఎక్కువే తీసుకున్నాడు, వాడిని చదివించడానికే నా డబ్బులు మొత్తం సరిపోయాయి, రవిని కూడా బాలుయే చదివించాడు, మనోజ్ను మాత్రమే నేను చదివించాను, ఏ కొడుక్కి దక్కని అదృష్టం, నా దగ్గర నుంచి సేవలు అన్నీ మనోజ్ గాడికే దక్కాయి, కానీ వాడు మాత్రం ప్రతి క్షణం నన్ను అవమానిస్తూ బాధ పెడుతూనే ఉంటాడు అని చెప్పనేసరికి, వాడు మాత్రం కావాలని చేస్తున్నాడా ఏంటి అని చెప్పాను. కానీ వాడు కావాలని చేస్తున్నాడో అవసరం లేదని చేస్తున్నాడో అన్నీ తెలుసులే ప్రభా, నువ్వు వాడిని ప్రతి క్షణం సపోర్ట్ చేసుకుంటూ రావడమే వాడు ఈ పరిస్థితికి కారణం, అర్థమవుతుందా, ఇక మీదట వాడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం మానేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా సత్యం కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఈయనెప్పుడు వాడి మీదే ఉంటాయి ఈయనకి కళ్ళు అని చెప్పి ప్రభావతి కాస్త తిట్టుకుంటుంది. అమ్మా రోహిణి అని చెప్పి అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఏంటత్తయ్య అని చెప్పనగానే, వచ్చి నెలలో మీ పెళ్లి రోజు ఉంది కదమ్మా అని చెప్పనగానే, అవునత్తయ్య ఉంది అని చెప్పనగానే, మీ పెళ్లి రోజుకైనా మీ నాన్నగారిని రమ్మని చెప్పమ్మా, గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం మీ పెళ్లి రోజుని అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. మా పెళ్లి రోజుకి అత్తయ్య అని చెప్పాను. కానీ అవునమ్మా మీ పెళ్లి రోజుకే మీ మామయ్యని మీ నాన్నను మీ మామయ్యని రమ్మంటే బాగుంటుంది, వాళ్ళని దేనికి రమ్మని చెప్పడం లేదు కదా అని చెప్పనేసరికి, వాళ్ళు బిజీగా ఉంటారు కదా అత్తయ్య, ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని చెప్పాను. కానీ వాళ్ళని బిజీగా ఉండడం ఏంటమ్మా, కూతురు కంటే వాళ్ళకు మిగిలినవన్నీ ఎక్కువైపోతున్నాయి ఏంటి, కూతుర్ని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా, వాళ్ళు కూతుర్ని చూసుకోవాలి కదా,
చూసుకోకుండా పట్టించుకోకుండా ఉంటే ఎలా కుదురుతుంది అని చెప్పాను. కానీ వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారని రావడం లేదత్తయ్య, అంతే. పైగా మా నాన్న కూడా జైల్లో ఉన్నాడు కదా, అందుకోసమనే రావడం లేదు, లేదంటే రాకుండా ఉంటారా ఏంటి అంటూ మాట్లాడేసరికి వాళ్ళ గురించి ఎప్పుడు ఏమడిగినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటావమ్మా, ఎలా అయితే ఎలా కుదురుతుంది? మీ పెళ్లి రోజుకి వాళ్ళని ఖచ్చితంగా రమ్మనాలి, లేదంటే మాత్రం నేను ఊరుకోను అని చెప్పనేసరికి రమ్మనడానికి వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు. అసలే మా నాన్న జైల్లో ఉన్నాడు కదా అత్తయ్య, మరి ఇప్పుడు మా నాన్నని రమ్మని ఎలా అడుగుతారు అని చెప్పాను. కానీ ఎన్ని రోజులు ఉంటాడమ్మా మీ నాన్న జైల్లోని? అటు మీ మామయ్య పట్టించుకోక ఎవరూ పట్టించుకోకపోతే మీ నాన్న జైల్లోంచి బయటికి ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు ఇదే మాట చెప్తున్నావు, మా నాన్న జైల్లో ఉన్నాడు కదా అని. మీ నాన్న జైలు నుంచి బయటికి రాడా? ఇంకా జీవితాంతం మా జైల్లోనే పడి ఉంటాడా ఏంటి? జైలు నుంచి బయటికి రావాలి కదా అని చెప్పాను. కానీ సరే అత్తయ్య, నేను మా నాన్న బయటికి వచ్చేలా ఏదో ఒకటి చేసి మా పెళ్లి రోజుకి వచ్చేలా చేస్తాను, కానీ గ్యారంటీగా అయితే వస్తారో రారో చెప్పలేనత్తయ్య అని చెప్పనేసరికి నువ్వైతే ముందు చెప్పమ్మా, వస్తారో రారో తర్వాత సంగతి తర్వాత చూద్దామని చెప్పాను. కానీ సరే అత్తయ్య అని చెప్పి ఇంకా రోహిణి కాస్త పార్లర్కి వెళ్ళిపోతుంది. వెళ్ళి విసుగ్గా వెళ్ళి కూర్చుంటుంది. ఏమైందే అని చెప్పాను. కానీ ఏముంది, మా పెళ్లి రోజుకి మా నాన్నను రమ్మని చెప్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకురావాలి అని టెన్షన్ పడుతూ ఉండగా ఇంకిక్కడ మనోజ్ అయితే రోహిణి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రోహిణి ఎప్పటికప్పుడు నాకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. పాపం రోహిణి మెడలో మా పుస్తెల తాడు కూడా లేదు. నేనే ఏదో రకంగా మీ రోహిణికి పుస్తెల తాడు కొనిపెట్టాలి, కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవే, మరి ఎలా రోహిణికి పుస్తెల తాడు కొనాలి అని ఆలోచిస్తూ మనోజు అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉండేసరికి ప్రభావతికి చెప్దామా అంటే, ఇప్పుడు మళ్ళీ నేను అమ్మకి చెప్తే అమ్మ నన్ను ఏదో ఒకటి అంటుంది, ఇప్పుడు నీ భార్యకు పుస్తెల తాడు కొనాల్సిన బాధ్యత నీదే కదా అంటుంది, లేదా వాళ్ళ నాన్నని కొని పంపించమంటుంది. పైగా మామయ్య గారు జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో రోహిణిని బాధ పెట్టడం అంత మంచి పని కాదు. నేనే ఏదో ఒకటి చేసి రోహిణికి పుస్తెల తాడు కొనిపెట్టాలి అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త అనుకుంటాడు. అలా అనుకున్న మనోజు ఇంటికి వచ్చి ఇంకా 10 రోజులు సమయం ఉంది కదా, ఈ 10 రోజుల్లో ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అనే ఆలోచనకి వస్తాడు మనోజ్ అయితే. ఇంకా అలా వచ్చేసరికి ఒక ఫర్నిచరు ఆ 10 రోజుల్లో సేల్ అవుతుంది కదా, వచ్చిన డబ్బులన్నీ డీలర్కి ఇవ్వకుండా దాచిపెట్టి ఒక 2 లక్షల వరకు ఉంటే పుస్తెల తాడు కొందాము అనుకుంటాడు. అట్లీస్ట్ ఒక 2 కాసులైనా సరే. కానీ ఆ మంత్లో మూడాలు అంటే మంచి రోజులు ఎక్కువ లేకపోవడంతో ఎవరు వస్తువులు కొనుక్కునే సిచ్యువేషన్ ఉండదు. వస్తువులు కొనుక్కునే సిచ్యువేషన్ లేకపోతే ఏదో రోజుకి 1 2 అలా చాలా తక్కువగా అమ్ముడవుతూ ఉంటాయి. మిగిలినవన్నీ కూడా అలానే ఉంటూ ఉంటాయి. డీలర్ కూడా ఏంటి సార్ సేల్స్ లేవు అని చెప్పాను. కానీ అదే సార్ ఇప్పుడు కొంచెం మంచి రోజులు లేవు కదా, అందుకే సేల్స్ ఏమీ కనిపించట్లేదు సార్ అని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు. రోహిణికి పుస్తెల తాడు ఎలా కొనిపెట్టాలి అని ఆలోచనతోటే మనోజ్ కాస్త ఇంటికి వచ్చేస్తాడు. ఏంట్రా మనోజ్ ఎంత త్వరగా వచ్చేసావు అనగానే, షాపులో కూర్చోవాలంటేనే విసుగ్గా ఉందమ్మా, కస్టమర్స్ ఎవరు రావడం లేదు, ఎందుకంటే ఇప్పుడు మంచి రోజులు లేవంట కదా అని చెప్పాను. కానీ అవును, ఇప్పుడు ఏదో మూడమేదో ఉందంట, మంచి వస్తువులు ఏమీ కొనుక్కోరంట అని చెప్పనేసరికి అదే అమ్మా ఏంటో అసలు సేల్స్ లేవు, ఉండాలంటేనే చిరాకు వస్తుందని చెప్పి గదిలోంచి విసుగ్గా నేను పైకి వెళ్ళి పైన కూర్చుంటాను, కొంతసేపు కాఫీ తీసుకురామ్మా అని చెప్పాను. కానీ ఆ మీనా బయటికి వెళ్ళినట్టుంది, సరే నేను పెట్టి తీసుకొస్తానులే అనుకుంటూ మనోజ్ కాస్త పైకి వెళ్తాడు. పైకి వెళ్తూ ఉండగా గది వైపు చూసేసరికి గదిలో డిబ్బి అప్పుడే మీనా గది మొత్తం అంటే తన రూము అంతా కూడా కొంచెం గత్తరగా ఉంది, సర్దుదామని అది తెచ్చి టేబుల్ మీద ఎడుతుంది. మనోజ్ పైకి వెళ్తూ టేబుల్ మీద ఉన్న డిబ్బిని చూస్తాడు. చూసి పైకి వెళ్ళిన తర్వాత
రోహిణికి పుస్తెల తాడు కొనాలి. ఇప్పుడు మీనా వాళ్ళు రూమ్ కట్టాలి అంటే సుమారు వాళ్ళకి 4 లక్షలు కావాలి. 4 లక్షలు కావాలంటే గట్టిగా అయితే వాళ్ళు 2 లక్షలు సంపాదించుంటారు అంతే. అందులో డబ్బులు నేను తీసుకుని వాడుకుని తర్వాత మళ్ళీ నేను డబ్బులు వచ్చాక అందులో డబ్బులు వేసేస్తే వీళ్ళలోపు రూమ్ కట్టేలోపు డబ్బులు అందులో వేసేయచ్చు. రోహిణికి పుస్తెల తాడు కొన్నట్టు ఉంటుంది, అందులో డబ్బులు తీసినట్టు ఉంటుంది. మళ్ళీ అందులో డబ్బులు ఎవరికీ తెలియకుండానే వేసేయచ్చు. ఇలా చేయడం వల్ల దొరికిపోతానా? అయినా ఎలా దొరికిపోతాను? పుస్తెల తాడు కొనడానికి కదా నేను తీస్తున్నాను. అందులో డబ్బులు తీస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదు. తెలియకుండా అందులో బరువుగా ఒక కాగితాలు చుట్టబెట్టి వేసేస్తే ఆ బరువుకి ఈ బరువుకి సరిపోతుంది. అప్పుడు వాళ్ళకి కూడా అది పట్టుకుని చూసినప్పుడు అనుమానం కలగదు. లేదంటే డబ్బులు తీసేస్తే అనుమానం కలుగుతుంది కదా అని చెప్పి మనోజ్ చక్కగా డబ్బులు నోట్లు ఉంటాయి కదా, ఆ డబ్బులు నోట్ల కట్టలు డబ్బు ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో కత్తిరించి అడుగున పైన డబ్బులు మాత్రం పెట్టి మిగిలిన అన్నీ కూడా తెల్ల పేపర్లో పెట్టి 1,00,000 కట్టనైతే రెడీ చేసి ఇంకా ఆ కట్టని కొన్ని డబ్బుల్ని అన్నీ కూడా అంటే డూప్లికేట్ కాగితాలు బరువు కోసం వెయిట్ తేడా రాకుండా ఉండడం కోసం అంతా కూడా సెట్ చేసి అవన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీసుకొచ్చి వేసేద్దాము అని అందులో ఉన్న డబ్బులు తీసేద్దామని మరుసటి రోజు ఉదయాన్నే ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసేసరికి మనోజ్కి ఒంట్లో బాగోలేదని గదిలోనే ఉండిపోతాడు. ఏంటి మనోజ్ ఇంకా లేవలేదేంటి? షోరూమ్కి వెళ్ళవా అనగాని ఈరోజు నాకు హెల్త్ బాగోలేదు రోహిణి, నేను ఇంట్లోనే పడుకుని ఉంటాను, నువ్వు పార్లర్కి వెళ్ళు, మధ్యాహ్నం నుంచి ఎప్పుడో వెళ్ళి నేను షాప్ తీస్తాను అని చెప్పనేసరికి సరే అని రోహిణి కాస్త వెళ్ళిపోతుంది. ఇంకా సత్యం పనుందని వెళ్తాడు. మనోజ్ ఆఫీస్కి వెళ్ళలేదన్న విషయం ఇంట్లో వాళ్ళెవరికి తెలియదు, ప్రభావతికి తప్ప. ఇంట్లో వాళ్ళు రోహిణి వెళ్ళిపోతుంది కదా, మిగిలిన వాళ్ళు పట్టించుకోరు. గదిలో పడుకుని ఉంటే ఎవరు మాత్రం చూస్తారు, ఎవరు పట్టించుకోరు. బాలు కూడా ట్రిప్కు వెళ్ళి కాలుకి ఏదో చిన్న దెబ్బ తగిలితే వచ్చేసి గదిలో పడుకుని ఉంటాడు. ప్రభావతి కామాక్షి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. బాలు ఇంటికి వచ్చిన విషయం తెలీదు. బాలు మంచం మీదే ముసుగు తన్ని పడుకుని ఉంటాడు కాలుకి దెబ్బ తగలడంతో. మనోజు ఇంట్లో ఎవరూ లేరు కదా అని జాయిగా తన గదిలోంచి బయటికి వస్తాడు. గదిలోంచి బయటికి వచ్చి దిక్కులు చూసుకుంటూనే వెనక్కి కడుగులు వేసుకుంటూ వెనక్కి గదిలోకి వెళ్తాడు. జాయిగా బీరువా తలుపు తీస్తాడు. బీరువా తలుపు తీసేసరికి మంచం మీద ఉన్న బాలు ముసుగు తన్ని ఉండడంతో మనోజ్ చూసుకోడు. ఎందుకంటే ఎవరు ఉండరు కదా అన్న ధైర్యంతో ముసుగేసుకొని పడుకున్న విషయం చూసుకోడు. బాలుకి ఏదో సౌండ్ వచ్చిందని ముసుగు తీసి చూసేసరికి మనోజ్ కాస్త రావడం బీరువాలోంచి తీయడం చూస్తాడు. చూసేసరికి వీడు ఏం చేస్తున్నాడో చూస్తాను అని చెప్పి వెంటనే తన ఫోన్ తీసి ఫోన్ సైలెంట్లో పెట్టి మంచం మీద చక్కగా పడుకుని వీడియో తీయడం స్టార్ట్ చేస్తాడు. వీడియో తీయడం స్టార్ట్ చేసేసరికి మనోజ్ బీరువా ఓపెన్ చేస్తాడు. బీరువాలోంచి ఆ డబ్బులు డబ్బా తీస్తాడు, టేబుల్ మీద పెడతాడు. టేబుల్ మీద పెట్టేసరికి తాళాలు కూడా దాని కిందే ఉంటాయి కదా, తాళాలు తీసుకుని చక్కగా ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి చూసేసరికి అందులో సుమారు 2 లక్షల వరకు ఉంటాయి. గబగబా తీసేస్తాడు. గబగబా తీసేసి తను తయారు చేసుకొచ్చిన నోట్ల కట్టలు ఉన్నాయి కదా, అవి ఒక చేతిలో, మనోజ్ అందులోంచి తీసిన డబ్బు మరొక చేతిలో పెట్టుకుని రెండు సమానంగా ఉన్నాయా లేవా అని తూకం చూసుకుంటాడు. కొంచెం ఉజ్జాయింపుగా తూకం చూసుకునేసరికి 2 సమానంగానే ఉన్నాయని వాడు తెచ్చిన డూప్లికేట్ కాగితాలు అందులో పెట్టి ఇంకా తీసుకున్న డబ్బులు మొత్తం అంతా సర్దుకుని లబ్బర్ పెట్టుకుని జోబిలో పెట్టుకుంటాడు. జోబిలో పెట్టుకుని ఈ కాగితాలు కాస్త అందులో పెట్టి బీరువాలో పెట్టేస్తాడు. పెట్టేసి ఏం ఎరగనట్టుగా వెనక ముందు చూసుకోకుండానే గదిలోంచి వెళ్ళిపోయి వాడి గదిలో పడుకుంటాడు. అమ్మయ్య, డబ్బులైతే తీసేసాము, వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకునే లోపు డబ్బులు వేసేయాలి అనుకుంటూ ఉండేసరికి ఓరినా అన్నయ్య ఎంత దుర్మార్గుడువా, ఆఖరికి డబ్బులు కూడా వదిలిపెట్టలేదా అని చెప్పి అనుకుంటూనే ఇంకా అక్కడి నుంచి కాస్త బయటికి వస్తాడు. వచ్చేసరికి హాల్లో కూర్చుని ఉంటాడు. మనోజ్ కొంచెం సేపుడు కాకపోతే కొంచెం సేపుకైనా బయటికి వస్తాడని మనోజు కొంచెంసేపటికి లేచి
రెడీ అయ్యి బయటకు వస్తాడు. ఎవరైనా అడిగితే ఒంట్లో బాగోకున్నానని షోరూమ్కి వెళ్తున్నానని చెప్పడం కోసం రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి బాలు హాల్లో కూర్చుని ఉంటాడు. ఒరే బాలు నువ్వా అని చెప్పాను కానీ అవునన్నయ్య నేనే అని చెప్పనేసరికి ఏ డ్యూటీకి వెళ్ళలేదా అనగానే నువ్వెందుకు వెళ్ళలేదు అనేసరికి నాకు కొంచెం హెల్త్ బాగోలేదు అందుకే నేను వెళ్ళలేదు అని చెప్పాను కానీ అవునా ఒంట్లో బాగోలేదా ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు బాగానే ఉందిరా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న సర్త ఎక్కడికి వెళ్తున్నావురా అన్నయ్య అని చెప్పాను కానీ ఏంటి ఎప్పుడూ లేనిది వీడు అన్నయ్య అన్నయ్య అని ఎన్నిసార్లు అంటున్నాడు అని చెప్పి అనుకుంటూనే పని మీద షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాను. ఉదయం నుంచి షాపు తీయలేదు కదా అందుకే షాప్ తీయడానికి వెళ్తున్నాను అని చెప్పాను కానీ ఓహో నువ్వు షోరూమ్ దగ్గరికి వెళ్తున్నావన్నమాట. సరే ఒక్క నిమిషం ఇలా కూర్చో అని చెప్పనేసరికి కూర్చుని ఉంటాడు. కూర్చుని రావడంతో ఈ లోపు వీళ్ళందరికీ కూడా అర్జెంటుగా ఇంటికి రండి అని మెసేజ్ చేసేస్తాడు. మెసేజ్ చేసేసేసరికి అందరూ ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో మనోజు బాలు ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారు. కూర్చునేసరికి సరే మీ అందరికీ ఒక షార్ట్ ఫిల్మ్ చూపించనా ఇంటి దొంగ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు మనోజు. ఇంటి దొంగ ఏంట్రా అని చెప్పాను కానీ చిన్న షార్ట్ ఫిల్మ్ నాన్న ఇంటి దొంగనే షార్ట్ ఫిల్మ్ అని చెప్పాను కానీ అవునా ల్యాప్టాప్ తీసుకురాడబ్బడమ్మా అని చెప్పాను కానీ రెడీగా ఉంది బాలు నువ్వేదో అందరికీ మీటింగ్ పెట్టినప్పుడే అనుమానం కలిగింది అనేసరికి ఇంతకీ ఇంటి దొంగ ఎవరు మళ్ళీ యాజ్టీజ్గా మీ అన్నయ్యేనా అని చెప్పాను కానీ అన్నయ్యే కావాలంటే చూడు అంటూ వీడియోని కాస్త ప్లే చేయించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ అయితే. అంటే వీడు ఇంట్లోనే ఉన్నాడా నేను డబ్బులు తీసినప్పుడు వీడు ఇంత క్లియర్గా వీడియో తీశాడు అంటే వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. పిచ్చి మొహం వేసుకుని వెనక ముందు ఆలోచించకుండా చూడకుండా బాలుని చూసుకోకుండా డబ్బులు తీసేశాను అని వాడే తిట్టుకుంటాడు. ఏంట్రా ఇది అని చెప్పాను కానీ ఫ్రెష్గా మనోజ్ అంటే ఈ లక్షల మింగినోడు మళ్ళీ మరొక దొంగతనం చేశాడు నాన్న. రోహిణి కోసం అంట అదే పార్లమ్మ కోసం పుస్తల తాడు చేయించడం కోసం మీనా నేను కష్టపడి రూము కోసం రూపాయి వేసి పోగు చేసిన డబ్బీలోంచి డబ్బులు తీసి ఆ డబ్బులు ఎక్కడ వెయిట్ తెలిసిపోతుందని డూప్లికేట్ డబ్బులు కాస్త వేసి మరీ పెట్టాడు. ఇదిగో డూప్లికేట్ డబ్బులు అంటూ తెల్ల కాగితాలు కట్ట తీసి బయట పెట్టేసరికి ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. ఏంట్రా మనోజ్ ఏంటిదంతా అని చెప్పి ప్రభావతి అనేసరికి ఏంటి ప్రభావతమ్మ నీకు కళ్ళు కనిపించట్లేదా లేక చెప్పేది అర్థం కావట్లేదా క్లియర్గా చెప్తున్నాను కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి నోరు మూసేస్తుంది. ఏంట్రా ఇది ఏంటిది నువ్వింక మారేది లేదా ఎదటోళ్ళు సొమ్ము కోసం ఆధారపడడం ఏంట్రా చిచ్చి అసలు నీకు సిగ్గనిపిస్తుందా బాలు మీనాల దగ్గర నువ్వు డబ్బు ఆశించడం ఏంటి అని చెప్పి ఇంకా సత్యం అయితే ఆ చెంప ఈ చెంప వాయగొడతాడు. ఇంకా చాలు నాన్న వీడికి ఎలాంటి శిక్ష విధించాలో ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. వీడు ఎన్నిసార్లు ఏమి చెప్పినా కానీ డబ్బు దొంగతనం చెయ్యాలి. వాడుకు సమస్య వచ్చిన ప్రతిసారి ఇంటి వంక చూడడం ఇంట్లోంచి ఏదో రకంగా డబ్బును తీసుకువెళ్ళాలని చూడడం ఇదే చేస్తూ ఉంటాడు. రోహిణికి పుస్తల తాడు కొనడం కోసం నా భార్య నేను కష్టపడి సంపాదించుకుని దాచుకున్న హుండీలో డబ్బులు కాస్త తీసేశాడు వీడు. ఇంకా వీడిని ఏమనుకోవాలి ఏ రకంగా అనుకోవాలి వీడిని చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. చిచి ఇలాంటి వాడా నా తమ్ముడు అని చెప్పి అనుకోవడానికి కూడా నాకు అసహ్యంగానే ఉంది అని చెప్పి బాలు కాస్త అంటాడు. అనేసరికి ప్రభావతి అయితే మనోజ్ చెంప పగలగొడుతుంది. సత్యానికి ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాదు. నువ్వొక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇంక చెప్పేసరికి వెళ్ళిపోతున్నా ఇప్పుడే వెళ్ళిపోతాము అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడుతూ రోహిణి మనోజు ఇద్దరు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తారు. ఆ డబ్బులు ఇక్కడ పెట్టేసి వెళ్ళు తక్షణమే ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. మిమ్మల్ని మారమని ఎన్నోసార్లు చెప్పాను మీరు మార్పు రావట్లేదు మీరు మారడం లేదు. ఇంకా అలాంటి తప్పుడు మీకు చెప్పడం కూడా అనవసరం కదా అందుకే నేను ఏమీ చెప్పను
అని చెప్పి ఇంకా సత్యం కాస్త బాధపడుతూ ఆ గదిలోకి వెళ్ళిపోతాడు. మనోజ్ అయితే బాలుకి అడ్డంగా దొరికిపోవడంతో అందరి నోట మనోజ్ తిట్లు తినడంతో పాటు రోహిణి దగ్గర కూడా పూర్తిగా అనుమానాన్ని కోల్పోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్